హలో గైస్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ యూట్యూబ్ ఛానల్ సాయి స్క్వేర్. ఈరోజు మటన్ మెంతికూర చూపిస్తున్నాను. ఇక్కడ మసాలాకు పెట్టుకున్న టమాటా, అల్లం, వెల్లుల్లి, కొబ్బరి అది పేస్ట్ చేసి ఉంచింది చూడండి. సో నెక్స్ట్ ఎలా చేయాలో నేను చూపిస్తాను. ఫస్ట్ కుక్కర్ పెట్టుకొని ఆయిల్ పోసుకోవాలి ఫ్రెండ్స్. దాంట్లో పోసుకున్నాక 2 ఆనియన్స్, అంటే మేము 1/2 కిలో మటన్ తీసుకున్నాము, దాని తగ్గట్టు ఇంగ్రీడియంట్స్ చెప్తున్నాను. సో మేము 2 ఆనియన్స్ అండ్ 4 పచ్చిమిర్చి వేసాము. పచ్చిమిర్చి మస్ట్ అండ్ షుడ్ కంపల్సరీ వేయాలి. సో అది వేసుకున్నాక కలుపుకోవాలి ఫ్రెండ్స్. కలుపుకొని ఒక 2-3 మినిట్స్ అది వేగాలి. సో బాగా వేగాలి ఫ్రెండ్స్. బాగా వేగితేనే బాగుంటుంది. మనకు కర్రీ కూడా కొంచెం లిక్విడ్ వస్తుంది. సో మూత పెట్టుకొని మళ్ళీ ఒకసారి కలుపుకోండి. బాగా వేగాలి కాబట్టి. సో నెక్స్ట్ అల్లం పేస్ట్ వేసి బాగా కలుపుకోవాలి. అల్లం పేస్ట్ కూడా బాగా దాంట్లో ఆయిల్లో మగ్గాలి ఫ్రెండ్స్. మగ్గితే కర్రీ మంచి టేస్ట్ వస్తుంది. సో స్మెల్ కూడా సూపర్ వస్తుంది. సో బాగుంటుంది ఇలా చేసుకుంటే. సో కలుపుకొని మళ్ళీ ఒకసారి మూత పెట్టుకొని నెక్స్ట్ పసుపు వేసుకోండి తగినంత. మేమైతే 1 స్పూన్ వేసాము. పసుపు ఉంటే కొంచెం ఎక్కువ ఉంటే కలర్ఫుల్గా అనిపిస్తుంది కర్రీ కూడా. సో పసుపు ఈజ్ యాంటీబయోటిక్ కాబట్టి మస్ట్ అండ్ షుడ్ యూజ్ చేస్తాం. నెక్స్ట్ వచ్చేసి మెంతికూర వేస్తున్నాము. మెంతికూర వేసుకొని కలుపుకోవాలి. మెంతికూర అనేది ఇట్స్ చేదు. మెంతు అంటేనే చేదు కాబట్టి కొంచెం అది ఆయిల్లో బాగా మగ్గాల. చేదు అనేది పోవాలి, లేకపోతే కర్రీ అంతా మనకు చేదు కన్వర్ట్ అవుతుంది. మెంతికూర యూజ్ చేసేటప్పుడు చాలా జాగ్రత్తగా అది వేగాల. వేగితేనే మంచి టేస్ట్ వస్తుంది మటన్కి. నెక్స్ట్ మటన్ వేసుకోవాలా దాంట్లో. అది వేగినాక సో మెంతికూర ఇట్స్ వెరీ గుడ్ ఫర్ హార్ట్. వీక్లీ 1 or 2 తినండి ఫ్రెండ్స్. చాలా మంచిది హార్ట్కి. ఎలాంటి ప్రాబ్లమ్స్ రావు. సో మటన్ వేసుకొని బాగా కలుపుకోవాలి ఫ్రెండ్స్. కలుపుకున్నాక మూత పెట్టుకోండి ఒకసారి. మూత పెట్టాక మళ్ళీ తీసి మళ్ళీ కలపండి. సో బాగా కలుపుకోండి ఫ్రెండ్స్. మళ్ళీ ఒకసారి పెట్టి మళ్ళీ కలపండి. సో నెక్స్ట్ కారం మేమైతే 2 టేబుల్ స్పూన్స్ వేసాము. మేము కారం బాగా తింటాం కాబట్టి 2 స్పూన్స్ వేసుకున్నాము. మీరు ఎలా తింటారో దాని తగ్గట్టు వేసుకోండి. కొంతమంది ఎక్కువ తింటారు, కొంతమంది తక్కువ తింటారు. నెక్స్ట్ ఉప్పు తగినంత. 1/2 కిలోకి మేము 1 స్పూన్ వేసాము. కావాలంటే మళ్ళీ వేసుకోవచ్చని. సో 1 టేబుల్ స్పూన్ ఆఫ్ వేసుకున్నాం. ఇందాక చెప్పాను కదా మసాలాలు, టమాటా, అల్లం, వెల్లుల్లి అండ్ కొబ్బరి వేసి మిక్సీ పట్టుకున్నాము. ధనియాలు, మసాలాలు ఏవైతే మనం యూజ్ చేసామో చెక్క, యాలకు, లవంగాలు అన్నీ మిక్స్ చేసుకున్నాము. చేసుకున్నాక మటన్ కర్రీలో వేసి కలపాలి. బాగా అన్ని ముక్కలకు తగిలేలా కలపాలి మనం. బాగా కలుపుకోండి. కలుపుకున్నాక ఒక 2 టైమ్స్ కొంచెం ఒక 2 మినిట్స్ మూత పెట్టి మళ్ళీ తీసాక కొంచెం ఆయిల్ పైకి వస్తుంది. అప్పుడు దాంట్లో కొన్ని వాటర్ మిక్స్ చేసుకొని మళ్ళీ పోసుకొని మళ్ళీ ఒకసారి కలుపుకోవాలి. బాగా కింది నుంచి కలపండి, పైన కలపవద్దు. ఎప్పుడైనా సరే ఊరికే కూడా కలపొద్దు. ఒక 2-3 టైమ్సే కలపాలి. అలా ఊరికే కలిపితే మీకు ముక్క అనేది విరిగిపోతుంది, పీస్ అయిపోతుంది. సో కొంచెం వాటర్ పోసుకొని కలుపుకోండి. కలుపుకున్నాక కుక్కర్ విజిల్స్ పెట్టండి. సో కొంతమందికి మటన్ ముద్దుగా ఉందనుకోండి 7 విజిల్స్ 8 విజిల్స్ పెట్టండి. మా మటన్ వచ్చేసి లేతగా ఉందనేసి మేము 4 to 5 విజిల్స్ పెట్టాము. సో పెట్టాక చూడండి ఇలా కలర్ఫుల్గా రెడ్డిష్గా వచ్చింది. సో బాగా కలర్ఫుల్గా వచ్చింది. సో మేము దించే ముందు కొంచెం కొత్తిమీర వేసాము. మీరు కూడా కొత్తిమీర వేసుకోండి ఫ్రెండ్స్, బాగుంటుంది. కొత్తిమీర మంచి టేస్ట్ని ఇస్తుంది. సో దట్టు నాన్ వెజ్ కంపల్సరీ యూజ్ చేస్తాం కాబట్టి ప్రతి ఒక్కరు యూజ్ చేయండి. నెక్స్ట్ మసాలా, ధనియాల పొడి. మీ దగ్గర చికెన్ మసాలా ఉంటే చికెన్ మసాలా వేసుకొని, మీట్ మసాలా ఉంటే మీట్ మసాలా వేసుకొని, ఇవన్నీ మిక్స్ చేసుకున్న మసాలా మా దగ్గర ఉంది. సో అది వేసామన్నమాట. ఆల్ మిక్స్డ్ మసాలా ఇది మాది. సో చూసారు కదా, వాటరిష్గా ఆయిలీగా మంచి స్మెల్ అయితే సూపర్ వచ్చింది. సో ఇంతే ఫ్రెండ్స్. మీకు నచ్చితే డూ లైక్, షేర్, సబ్స్క్రైబ్. అండ్ ఇక్కడ వచ్చేసి మా ఫాదర్ టేస్ట్ చేస్తున్నాడు. చూద్దాం టేస్ట్ చేసి ఎలా ఉందో చెప్తాడు. నచ్చితే నచ్చిందని చెప్తాడు, లేదంటే లేదు అని చెప్తాడు. చూద్దాం ఎలా ఉందో.
చెప్తాడో చూడండి. వావ్, సూపర్ ఉందంట ఫ్రెండ్స్, మీరు కూడా ట్రై చేయండి.